హే ఆల్! ఇవాళ మా మమ్మీ టేస్టీ అండ్ హెల్తీ అయిన జ్యూస్‌నైతే ప్రిపేర్ చేస్తుంది. ప్రాసెస్ చెప్తా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ పొమోగ్రనేట్ అయితే మా చెట్టువే. అండ్ బనానా కూడా యాడ్ చేస్తున్నాం. ఈ 2 ఫ్రూట్సే ఉన్నాయి మాతో. ఫస్ట్ మనం మిక్సీ తీసుకొని మిక్సీ జార్‌లో బనానాని ఒక 30% మిక్స్ చేయండి. ఎందుకంటే అది స్మూత్‌గా అయిపోతది కాబట్టి. ఆ తర్వాత తగినంత షుగర్ యాడ్ చేయండి. మరి మిల్క్ గూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వన్స్ మీరు మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని పొమోగ్రనేట్ ఏసి మిక్స్ చేయాలి. అంతే, ఇది రెడీ అయిపోయింది. ఆ తర్వాత మీకింకా జ్యూసీగా కావాలనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నా కూడా ఇంకా సూపరుంటది. మేము అలానే తినేసాము ఆత్రం తట్టుకోలేక. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. హే ఆల్! ఇవాళ మా మమ్మీ టేస్టీ అండ్ హెల్తీ అయిన జ్యూస్‌నైతే ప్రిపేర్ చేస్తుంది. ప్రాసెస్ చెప్తా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ పొమోగ్రనేట్ అయితే మా చెట్టువే. అండ్ బనానా కూడా యాడ్ చేస్తున్నాం. ఈ 2 ఫ్రూట్సే ఉన్నాయి మాతో. ఫస్ట్ మనం మిక్సీ తీసుకొని మిక్సీ జార్‌లో బనానాని ఒక 30% మిక్స్ చేయండి. ఎందుకంటే అది స్మూత్‌గా అయిపోతది కాబట్టి. ఆ తర్వాత తగినంత షుగర్ యాడ్ చేయండి. మరి మిల్క్ గూడా యాడ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వన్స్ మీరు మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని పొమోగ్రనేట్ ఏసి మిక్స్ చేయాలి. అంతే, ఇది రెడీ అయిపోయింది. ఆ తర్వాత మీకింకా జ్యూసీగా కావాలనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నా కూడా ఇంకా సూపరుంటది. మేము అలానే తినేసాము ఆత్రం తట్టుకోలేక. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.